ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో అరెస్ట్ అయిన వారు ఒక్కొక్కరిగా విడుదలవ్వడం చూస్తే అసలు ఈ కేసు నిలబడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసు నీరు కార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందా? జరిగితే ఎవరి హయాంలో జరిగింది? చంద్రబాబు ప్రభుత్వం చెప్పినట్టు జగన్ హయాంలో జరిగిందా, లేక వైసీపీ నాయకులు అంటున్నట్టుగా 2014-19 సమయంలో బీజం పడిందా? రాజకీయ వేధింపుల కోసమే ఈ కేసు అన్న ఆరోపణలలో నిజమెంత? 2019 చివర్లో హైదరాబాద్లోని హోటల్ పార్క్ హయత్లో సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్టిలరీల యజమానులు సమావేశం నిర్వహించారు అని, అక్కడ డిస్టిలరీల యాజమానులు తాము చెప్పినట్టుగానే మద్యం అమ్మకాలకు సహకరించాలి అని ఒక విధంగా బెదిరింపులకు దిగినట్టుగా సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొంది. మొత్తం 305 పేజీల ప్రాథమిక అభియోగ పత్రంలో 131వ పేజీలో, అలాగే 298వ పేజీలో జగన్ ప్రస్తావన తీసుకువచ్చింది. వ్యాపారంలో నష్టాల భయంతోనే అనేక డిస్టిలరీలు 12% కిక్ బాక్సులను చెల్లించడానికి అంగీకరించగా, అందులోనే కిక్ బాక్స్ శాతాన్నే బేస్ ధరలో 20% పెంచారు అని, ఆ సేకరించిన మొత్తాలను కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అప్పగించారు అని సిట్ ఆరోపించింది. కసిరెడ్డి ఆ డబ్బును విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బదిలీ చేసేవారు అని, వారు ఆ డబ్బును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరవేశారు అని 131వ పేజీలో సిట్ పేర్కొంది. ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు వసూలు చేసేవారు అని సిట్ తెలిపింది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం పాలసీ వ్యవహారంలో మొత్తం 3500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టుగా సిట్ నిర్ధారించింది. ఇందులో A1గా రాజు కసిరెడ్డి ఉండగా మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం జైల్లోనే ఉన్నారు. వారిరువురు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అనారోగ్య కారణాలతో బెయిల్ కోసం వారిరువురు పెట్టుకున్న పిటిషన్లను ఏసీబీ కోర్టు తాజాగా కూడా తిరస్కరించింది. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మిథున్ రెడ్డికి ఊరట లభించింది. మద్యం కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల రూపాయల షూరిటీ, వారానికి 2 సార్లు సంతకం సహా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి 71 రోజులుగా జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆయన పలుసార్లు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటికే ఈ కేసులో A31 ధనంజయ్ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలకు సెప్టెంబర్ మొదటి వారంలోనే బెయిల్ రావడంతో జైలు నుంచి వారు విడుదలయ్యారు. సెప్టెంబర్ 18వ తేదీన 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడి చేశారు ఈడీ అధికారులు. మద్యం ముడుపులను విదేశాలకు హవాలా మార్గాల్లో తరలించారు అనే కోణంలో ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. అయితే 3500 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు అధికారులు చెబుతూ ఉంటే ప్రధాన నిందితులకు బెయిల్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంత భారీ స్కామ్లో ఇంకా ఎంతమంది హస్తం ఉంది అనే కూపీ లాగాల్సిన పనిలో ఈడీ ఉంది. మరోవైపు అరెస్ట్ అయిన వారికి వరుసగా బెయిల్స్ రావడంతో కేసు స్టేటస్ ఏంటి అనే సందేహం వ్యక్తమవుతోంది. వైసీపీ నేతలు చెబుతున్నట్లు చంద్రబాబు హయాంలోనే లిక్కర్ స్కామ్ జరిగిందా? 14 డిస్టిలరీలకు కొత్తగా అనుమతులిచ్చి ముడుపులు స్వీకరించిన విషయం వాస్తవమేనా? వైఎస్ జగన్ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు అని చెబుతున్న మాటల్లో నిజమెంత? వైసీపీ నాయకులు చెబుతున్నట్లుగా చంద్రబాబు పెట్టే కేసుల్లో ఒక్కటి కూడా న్యాయస్థానాల ముందు నిలబడదు అని అనడానికి లిక్కర్ స్కామ్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం కూటమి ప్రభుత్వ రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ కేసు తెరమీదికి వచ్చింది అని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. 305 పేజీల ఛార్జ్ షీట్లో ఉన్న వివరాల ప్రకారం 298వ పేజీలో జగన్ కు ముడుపులు చేరినట్లుగా సిట్ చెబుతోంది. మరి జగన్ మీద చర్యలు తీసుకుంటారు అని కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంటే ఈ కేసులో ప్రధానంగా ఉన్నవారు విడుదలవ్వడం చూస్తే ఇది కేవలం కక్ష సాధింపు కోసమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడం కారణంగానే ఈ కేసు విషయంలో బెయిల్స్ వస్తున్నాయి అని మరికొందరి భావన. ఢిల్లీ పెద్దల అనుగ్రహం కారణంగానే జగన్ ఊపిరి పీల్చుకుంటున్నారు అని అంటున్నారు. అందుకే కేసు నీరుకారే వ్యవహారం జరుగుతుంది అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక జగన్ కమలం నాయకులకు అనుకూలంగా ఉన్నందుకే బాబు వ్యూహాలు పనిచేయటం లేదు అనేవారు కూడా లేకపోలేరు. మొత్తానికి లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీకి ఊరట లభించింది. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా కొంత రిలీఫ్ దొరికింది. అయితే ముందుంది ముసళ్ల పండగ అనేది మాత్రం వైసీపీ తప్పక గ్రహించాలి. ఏపీలో త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కూటమిలో వ్యతిరేకత ఉంది. ప్రస్తుతం వీటన్నిటిని బేరీజు వేసుకొని కమలనాథులు వ్యూహాలు రచిస్తారు. మరి అప్పుడు జగన్ ఏ మాత్రం బుసలు కొట్టినా మళ్ళీ ఈడీ వచ్చే అవకాశం ఉంది.
చూడాలి మరి భవిష్యత్తులో లిక్కర్ స్కామ్ కేసు ఎంత కిక్కిస్తుందో.